అందరికీ నమస్కారం అండి. నాకు చిన్నప్పటి నుంచి ఏదో చెప్పాలి, ఏదో చేయాలని కోరుకుందండి. అందుకని వాళ్ళు ఇవన్నీ చెప్తున్నాను. తప్పున్నా, రైటున్నా మీరు మన్నింతారనేసి నాకు తెలుసండి. ఇప్పుడు మనం పెళ్ళయిన తర్వాత ఎంతమంది వెళ్ళిన తర్వాత భర్తకి ప్రతిరోజు పొద్దున్నే లేసి కాళ్ళకి దండం పెట్టాలని ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారండి. ఇప్పుడు అది మానేశారండి. అక్కడ ఆస్తిపాస్తులు, ఇక్కడ ఆస్తిపాస్తులు, అక్కడ నీ అత్తోల తగువాడు ఇది తప్పండి. మంచి నేర్పటం, మంచిగా చేయటం చాలా కష్టమండి. చెడ్డ రావటం ఎంత బేగొచ్చేస్తుందో పిల్లకండి. అందుకని ఎవరైనా సరే మనం పోయినా మన పిల్లలు మన గౌరవం కాపాడేటట్టు మనం చెయ్యాలండి. ఇప్పుడు డబ్బు సంపాదించటం ఈజీ అయిపోయిందండి. ఆ మంచితనం, మానవత్వం మట్టికి ఎవ్వరిలోనూ లేదండి. ఇది నేను చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు అత్తగారి విషయం వస్తే కోళ్ళ విషయం వస్తే అత్తగారికి ఇద్దరికీ ఎప్పుడు ఉన్నదే అండి. ఇప్పుడు అత్తగారు చెడ్డదంటే అత్తగారు చేసిన ఫాలో నువ్వు కూడా చెయ్యక్కర్లేదు కదమ్మా! అది పిల్లలకి పెళ్ళికి ముందే నేర్పాలండి. పెళ్ళికి ముందు మొబైల్ ఇచ్చి, మొబైల్‌లో మాట్లాడించటం కూడా రాంగ్ అనుకుంటున్నాను. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత 3 రాత్రులు ఏర్పాటు చేసేవారండి. ఎందుకండి? ఫస్ట్ రాత్రి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుని కూర్చుంటారు అంతే అండి, మాట్లాడుకుంటారు. సెకండ్ రాత్రి ఇంకో కొంచెం విషయాలు మాట్లాడుకుంటారు. థర్డ్ రాత్రి అలా దగ్గరవుతారండి. అంతేకాని పెళ్ళికి ముందే అన్నీ కనేసుకుంటే పెళ్ళైన మర్నాడే ఈడి వీక్‌నెస్‌లన్నీ అమ్మాయికి తెలిసిపోతున్నాయి. అమ్మాయి వీక్‌నెస్‌లన్నీ ఈ అబ్బాయికి తెలిసిపోతున్నాయండి. తర్వాత నుంచి ఇంకా తల్లులు అడగటం మొదలెడుతున్నారండి. ఏమైంది? ఏం మాట్లాడావు? మీ అత్తగారు ఏమన్నారు? మీ మీ ఆయన ఏమన్నాడు? మీ ఆయన్ని ఎలాగన్నా అయ్యో! మనం సుఖపడలేదండి పెద్దోళ్ళమైపోయాం. మన పిల్లలన్నా సుఖపడాలని ఆ తల్లులు వదిలేస్తే ఆ పిల్లలు సుఖపడతారండి. లేకపోతే చాలా ఇబ్బందులు పడి ఉన్నాయండి. ఇబ్బందులేంటి అన్ని సంసారాలు నాశనం అయిపోతున్నాయండి. ఇవాళ మనకు మగపిల్లుంటే తెలుస్తుందండి. రేపు ఆడపిల్ల ఉన్నవాళ్ళు కూడా మగపిల్లుంటే ఆళ్ళకి తెలిసొస్తుందండి. అలాగనే అది చాలామంది కొంతమంది ఆడోళ్ళు ఆళ్ళు భర్తలకు కానీ, ఆళ్ళు వదిన గార్లు, అన్నగార్లకి తెలియకుండా కొంతమంది నడుపుతున్నారండి వ్యవహారాలండి. ఇది తప్పండి. ఎంతమందినో చూస్తున్నానండి నేను. ఇక్కడే కాదండి, నేను జార్ఖండ్‌లో కూడా చూసేదాన్నండి. ఒక 5, 6 ముసలోళ్ళు కూర్చొని ఉండేవారండి. పాపం అందరూ భర్తలు పోయినోళ్ళండి. కరెక్ట్‌గా నేను డ్యూటీ నుంచి వచ్చేదానండి. ఆళ్ళు చూస్తే నాకెందుకో సిరువైపోయి ఆళ్ళ దగ్గరికెళ్ళేదాన్నండి. ఎళ్లి నుంచుంటే, "ఏంటమ్మా ఎవ్వరు మమ్మల్ని పలకరించరు, నువ్వే వత్తన్నావు రోజు" అనేవారండి. నేననేదాన్ని, "ఇయాల మీ పరిస్థితి వచ్చిందమ్మా, రేపు నా పరిస్థితి వస్తుందంటే, నీకేమమ్మా జాబుంటే అన్నీ రావండి, డబ్బుంటే అన్నీ రావండి. మన అదృష్టాన్ని బట్టి కూడా కొన్ని వస్తాయనుకుంటున్నానండి. అందుకని ఆడపిల్లలకే చెప్తున్నాను. అమ్మ మీ అత్తగారు మీ పిల్లల్ని పెంచినప్పుడు, మాకు ఆస్తులెందుకండి మనకి? అయ్యో! నా మొగుడు మంచోడు దొరికాడు నాకు చాలు. పోనీ మంచోడు కాదనుకో పోనీ నీ మొగుడు. అత్తగారితో నువ్వు ఫ్రెండ్‌లా చెప్పమ్మా, "అత్తయ్య అప్పుడు అలా పెంచకపోయుంటే ఇయాల నేను బుక్ అయిపోయాను అత్తయ్య" అని నవ్వుతా మాట్లాడితే మన తకదీర్‌లో రాసుంటే ఇంక అది వస్తుంది తప్పదండి. ఇప్పుడు రాతలను కూడా చెరిపేసుకుంటున్నాం కదండీ! ఈళ్ళని వదిలేస్తున్నాం, ఇంకో చోటకెళ్ళిపోతున్నాం. అక్కడైనా ఆడైనా దెప్పకుండా ఉంటాడండి? ఎప్పుడైనా భర్తని గౌరవించి, భర్త మాటకు విలువిచ్చున్నాడు, అది సుఖంగా ఉంటుందండి. లేపోతే ఎంత పెద్ద ఉద్యోగం చేయనివ్వండి, ఆళ్ళకి సుఖాలు ఉంటలేదండి. ఇప్పుడు మా టైంలో మా అత్తగారు మమ్మల్ని బాబో! మా అత్తగారంటేనే కానీ మేము ఆవిడలో ఎక్కువ మంచి గుణాలు చూసామండి. నేను చూసానండి మంచి గుణం. ఉప్పు ఒక్క రోజున మాకున్న ముగ్గురు మరుదులు, ఆడపడుచు, అత్తగారు, మామగారు ఉండేవారండి. పక్కింటికెళ్ళి ఉప్పు తేలేదు ఆ మహాతల్లండి. మా రాజుగారు ఒకాయనే సంపాదించేవారు. నేను నేను చెప్తున్నానండి. అలాగని నేను గడ్డవడనండి. ఆవిడలో ఉన్న మంచి గుణం తీసుకోండమ్మా మీరు. చెడ్డ గుణం ఎందుకు తీసుకోవాలి? పోనీ ఆవిడ చదువుకోలేదనుకో, పోనీ నువ్వన్నా మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నించుకోవాలి కానీ, నువ్వు మంచిగా వ్యవహరించు. రేపు మనం మనం చేసిన పుణ్యమే మన పిల్లలకు కాపాడుతుంది అంటున్నారండి. అది కరెక్ట్ అండి నేను చెప్తున్నాను. మా అమ్మ, మా నాన్న కూడా అండి చాలా మంచోళ్ళు. మా నాన్న చచ్చిపోయి 40 సంవత్సరాలు ఇప్పటికి పాలకోడేరు ఎళ్లి అడిగితే చెప్తారు ఎవరైనాని. లక్ష్మీ నరసరాజు గారంటే అండి. ఆళ్ళొకళ్ళు నాశనం చేయలేదు. అందుకే అందరి పిల్లలు పైకొత్తారని చెప్పినాను. అలాగే మనం ఆడపిల్లగా పుట్టామంటే ఎళ్ళిన కాడ మనం 10 మందికి చెప్పుకునేటట్టు ఉండాలి కానండి. 10 మంది మన గురించి గుసగుసలు ఆడుకునేటట్టు ఉండకూడదండి. కానీ ఈ వీడియో తీయటం నేను ఎవ్వరికీ నచ్చదండి. నాకు తెలుసండి. కానీ ఆ ముసలోళ్ళందరిని చూసిన తర్వాత నా మనసు అయ్యో! అలా ఎంతమంది ఇక్కడ అంతేనండి. మాట్లాడరమ్మా, మా అబ్బాయి ఉన్నని చెప్పి మాట్లాడతారు. మా అబ్బాయి లేనప్పుడేమో అసలు నాతో ఎవళ్ళు పలకరు. ఆ మనుషుల్ని చూస్తుంటే రేపు నా పరిస్థితి అంతే కదండీ వచ్చేసింది. ముఠాముఠి 60 ఏళ్ళు దాటిపోయినాయండి. 65 ఏళ్ళండి. ఏదో నా ఆరోగ్యం బావుంటాను ఇంక అలా నడుతున్నాను. ఏ 2 వాక్యాలు చెప్పి ఈ మనసులో వాక్యాలు మీతో షేర్ చేసుకుంటున్నానమ్మా. మీరందరూ ఆదరిస్తారని అంతేకాని నా మనసు బరువు తగ్గిపోతుంది అంతేగాని. ఆ మగోడిని నేను చెప్పినట్టు నిలబడంటే ఇప్పుడేంటంటే వదిలేస్తున్నారండి. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు పాపం తల్లి, తండ్రి పరువు మాట కాపాడటానికి అదొక మనిషికి విలువండి. మగోడిని అలా ఉట్టి పనికిరానోళ్ళలా చేయటం. అత్తింట్లో ఆడికి ఏం విలువ ఉంటుందండి? ఆడు పుట్టింటికొస్తే ఆడికి విలువ ఉంటుందండి? ఒరేయ్! ఈడు ఆడింగోడు అంటారండి.
అది కాదు, మన భర్తకి మనం గౌరవంగా నిలబెట్టినాడు, మనకి సమాజంలో ఎంత గౌరవం దక్కుతుందండి. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మపోయినా నేను టాటా వెళ్తే అందరూ ఎంతో గౌరవంగా చూస్తారు. ఎందుకంటే మా రాజుగారు 18 సంవత్సరాలు చూశారండి. నేను ఆ తర్వాత మొన్నటి వరకు నేను కలిసే ఉన్నానండి. అయినా మాకేదో బెంగే అండి ఇప్పుడు. మాకు జబ్బులంటూ ఏమీ లేవండి. అంటే ఇప్పుడు ఉన్ ఏదైతే అవని అని వదిలేసుకుంటున్నారు అందరూను. మేము అలా కాదండి. ఎవరిని నమ్మో ఏదైనా అన్నారేమో, మనం ఇంకా మంచిగా ఉండాలేమో, ఇంకా చెయ్యాలని ఆ భయం మాలో ఉండిపోయిందండి. ఇప్పుడు చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. నేను మా తోటికోడళ్ళకి అన్నీ మాకు బాగున్నాయండి. కానీ ఇప్పటికీ అలాగే ఇంకా ఒక పెళ్ళవని మరిది గారు ఉన్నారు. ఆయన నీడ్స్‌కి రావటం ఇలాంటియన్నీ బోలెడు సమస్యలుంటాయండి. నా డబ్బు నా అత్త నాకు ఇత్తందో ఇవ్వదో, ఎలకెట్టేత్తందో, కూతురుంటే ఏముందండి కొంచెం పెట్టుకుంటుందండి. ఆడపడుచుకి పెట్టింది మీ ఇల్లు ఎత్తురు ఎళ్తుందమ్మా. ఆడపడుచుకి మీరే పెట్టాలమ్మా. మేము కాదు చెప్పటం అండి. అదొకటండి మా అత్తగారు. నా 5 కొడుకులండి. 5లోని ఎవ్వరిని ఏలెత్తి చూపించినోళ్ళు ఇప్పటికి లేరండి. అలా పెంచారు ఆవిడని. కడుపు నిండా పెట్టేవారు, కాలేసి తన్నేవారండి ఆవిడ. ఆవిడలో గుణమండి. ఒక్క పిల్లోడు మగ పిల్లోడు ఇలా చెడ్డేసాలేసిన అన్నోళ్ళు లేరండి మా ఊరంతా. ఎక్కడికెళ్ళి అడిగినా. ఇప్పుడు నా వీడియో చూసిన నా నా చుట్టాలందరికీ తెలుస్తుందండి. నా అత్తోళ్ళకి తెలుస్తుందండి. నాకేం భయం లేదు చెప్తున్నానండి. మా అత్తగారిలో చూసిన గుణాలు ఇయి నాకు చాలా నచ్చినియండి. అసలా ఎంత మరి ఆవిడ చదువుకోలేదండి. మా అత్తగారు, మా మామగారు ఇద్దరు కూడా చదువుకోలేదు. కానీ గుణానికి మట్టికి ఉప్పుకి పక్కింటికి నేను చూడలేదండి. 12 అయిన తర్వాత ఎవరి గుమ్మలు అడిగెట్టేవారు కాదండి. ఓ డిసిప్లిన్ ఉందండి ఆవిడకి. ఆ టైం భోజనాల టైము. సాయంత్రం 4:30, 5కి వెళ్ళేవారు కాదండి. ఆ టీల టైము. అసలు పక్కోళ్ళ ఇంటికెళ్ళేవారు కాదండి ఆవిడ. అది అలా ఉన్న దాంట్లో అలా ఏడ్చి ఇంట్లో పడి ఉండేవారు కానండి. పక్కింటికెళ్ళి కానీ, ఇరిగింటికెళ్ళి చెప్పుకుంటాం కానీ తన ఇంటిగోళ్ళు. అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మొన్న నన్ను ఎవరో అన్నారండి. మీ అమ్మ, మీ నాన్న ఎంత మంచోళ్ళైతే మీరు మీ అత్తగారిని పొగుడుతున్నారు. మీ అత్తగారు గడ్డోడని మా చుట్టాలే అన్నారండి. నేను ఆళ్ళకేసి జాలిగా చూసి వదిలేసానండి. ఎందుకంటే అండి, మా అమ్మ, నాన్న మంచోళ్ళు కాబట్టి, ఆ సంస్కారం నాలో ఉంది కాబట్టి, నేను మా అత్తగారు మంచావిడ కాదని అంటలేదండి. ఆళ్ళకి అర్థం అవ్వలేదండి. నేను నవ్వుకున్నాను నాలో నేనేని. ఓహో! మనిషికి ఇలా ఉంటుందా అనుకున్నాను. ఆవిడ మా బాగా దగ్గరోళ్ళేనండి. పేరెందుకు చెప్పటంలేండి. అందుకని మనం కాపాడాలండి మన తల్లిదండ్రుల పరువు, మన తాతగారుల పరువు. ఆ 7 తరాలు చూడమంటారు అందుకే అండి. మళ్ళీ వచ్చి మర్నాడు మన ఇంట్లో మన పిల్లలకి సంబంధాలకొస్తే వెంటనే ఎవడన్నా రావాలండి పరిగెట్టుకుంటాను. లేకపోతే మనం ఇలా చేసామనుకోండి రోడ్డు మీదకెళ్ళినా మన గురించి గుసగుసలాడుకుంటారండి. బయటికి ఎక్కడికెళ్ళినా మన మొగుడిని అంటారండి. ఈడి అమ్మ బాబు పెంచి వదిలేసాడురా బాబు. పెళ్ళాం మాట ఇని రావట్లేదురా, ఇంటలేదురా ఈడు అంటారండి. అది రాంగ్ అండి. అది మన చేతుల్లో ఉంటుందండి. అందుకని మనం ఏంటంటే అండి, మన భర్త ఏదన్నా అంటే అది అలాగే. కొంతమంది అమాయకంగా ఉంటారు, కొంచెంమంది తెలివిగా ఉంటారు, కొంచెంమంది గడ్డుగా ఉంటారు. ఆళ్ళకి అనుగుణంగా మనం మారి ఆళ్ళని మార్చుకోవాలండి. అతనికి సమాజంలో ఒక పేరు, గౌరవం రావాలి. ఆ కొడుకి, తన భర్తకి. అది మన చేతిలో ఉంటుందండి. ఏం అనలే ఇలాగ అన్నాట్లికి కోపం పడి అన్నాట్లికి ఇసుక్కున్నారనుకోండి, ఒక 40, 50 సంవత్సరాల తర్వాత అంటే కొంతమంది పాడైపోతారండి. నేను ఇది ఇన్నని చూసిందండి. ఫస్ట్‌లో కొంచెం భయం పడతారండి. అమ్మో! ఇలా చేత్తేనే పాడైపోతాను. ఆ తర్వాత అలవాటయిపోతుందండి. ఇది ఇంకింతే దీని బతుకు నా బతుకింతే అని. ఒక్కొక్కళ్ళు మా జార్ఖండ్ కేస్ అయితే ఇంకొక ఆడోళ్ళని ఉంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకు ఏగ్గా ఆడికి ఇసిపోతుందండి. అత్తమాట ఇని ఆ టయానికి కొంచెం స్ట్రాంగ్ అవుతాడనమాట అప్పుడు ఆడు. ఆ దెబ్బలాటలన్నీ ఇని స్ట్రాంగ్ అయ్యి ఆడు ఇంకో సంసారం పెడతాం. లేపోతే యేసుకుంటాము. ఇయన్నీ ఎవళ్ళ వల్ల అవుతున్నాయండి? మన వల్లండి. మనం మైండ్ ఫ్రెష్ చెయ్యాలి. అప్పుడు అతను సుఖంగా ఉంటాడండి. మీలో ఎవళ్ళన్నా నలుగురన్నా చూత్తారనేసి నేను ఆశింతున్నానండి. ఇది అందుకే నేను చెప్తున్నానండి. మన నోటికొచ్చిందని ఏది మడితే అది వాడకూడదండి. కొంచెం ముందు ఆలోచించాలండి. ఇనాలండి. అయ్యో! ఇప్పుడు మన అత్త మంచిది కాదు. ఇప్పుడు మన కోడలే మంచిది కాదనుకోండి. సర్లే చూద్దాం. సో, ఎప్పటికైనా మారుతుందని ఆశ ఉండాలండి. ఆళ్ళు ఎదురు తిరిగి తల్లులు దూరిపోయి ఇప్పుడు ఈ ఇల్లులు కొల్లగొట్టేసినోళ్ళు ఎంతమందున్నారు ఈ హైదరాబాద్‌లో ఊదేసినోళ్ళండి. ఏడుతున్నారు తల్లులండి పాపం. చెప్పండి ఒక్కొక్కళ్ళు అంటారండి. అయ్యో! మా కోడలెళ్ళిపోయిందమ్మా వదిలేసి. మేమేం చేయమమ్మా? మాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలనేసి. ఏం చేత్తాం? ఏమీ లేదు. అదంతా మన ఆడోళ్ళ చేతుల్లోనే ఉందని నేను చెప్తున్నాను. నాకు చెప్పవలసింది చెప్పాను. నా వల్ల ఏదన్నా తప్పైనా, ఏదన్నా ఉన్నా క్షమించండి. కానీ మన మానవ జాతి మారితేనే మన దరితీమకి కొంచెం తేలికైనట్టు ఉంటుందండి. మంచి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన భూదేవి ఏంటంటే ఆకాశం ఏంటి అన్నీ సంతోషిస్తాయని నా కోరికండి. అందుకే నేను చెప్తున్నాను. ఆడపిల్ల తల్లి చెప్పొచ్చండి. తల్లి ఎందుకంటే అండి పిల్ల మీద ఎప్పుడు ప్రేమ ఉంటుందండి. అలాగనేసి మనం ఆ ప్రేమను వెనకాల పట్టుకుని వెళ్తే అక్కడ దాని భర్త గౌరవాలు పోతాయండి. తన అత్తింట్లో వాళ్ళు, అత్తోళ్ళు, చుట్టుపక్కలోళ్ళు చెప్పుకోలేరు కొన్ని విషయాలండి. నేను చూస్తున్నానండి హనుమాన్ టెంపుల్‌కి వత్తారు. ఎందుకు టెంపుల్‌కి వత్తారు పాపమండి. మొగుడు పెళ్ళాలు ముసలోళ్ళైతే వత్తారు. ఆళ్ళు కూర్చొని అంటారు, "ఏం చేత్తామే మన బతుకయిపోయింది" అంటున్నారండి. ఇప్పుడు మరి మరి మనకది ఆశీర్వాదం అవ్వదు కదండీ. ఆళ్ళు ఏడుత్తే మనకు దరిద్రమండి అది. మనకు ఆళ్ళ ఆశీర్వాదం కావాలంటే
మనం కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇందులో తప్పులున్నా మన్నించండి, ఎవరిని ఉద్దేశించి కాదండి.